శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన పెంచిన తల్లి వీర పాపమ్మకు బోధించట ద్వారా ప్రారంభించిన ఆత్మబోధలు జీవ సమాధి నుండి బయటకు వచ్చి సిద్ధయ్యకు చివరిసారి బోధించే వరకు అనేక పర్యాయాలు ప్రబోధించారు. అన్నింటినీ క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిలో మీకు వివరిస్తాను. ఆత్మజ్ఞానము యొక్క అవసరం ఎందుకంటే జననము మరణము అనబడు సంకెళ్ల నుండి జీవుణ్ణి తప్పించి శరీర బంధం నుండి విడిపించి పరమాత్మలో ఐక్యం చేయటం కోసం. అయితే ఇది ఒక్క మాటలో చెప్పగలిగినంత సులభంగా సాధించటం జరగదు. దూర ప్రాంతంలో ఉన్న ఒక క్రొత్త వ్యక్తిని మనం కలుసుకోవాలంటే ముందుగా అతని అడ్రస్ వివరంగా తెలుసుకుంటాం. తరువాత ఏ బస్సు ఎక్కడ ఎక్కాలో, ఏ స్టేజీలో దిగాలో, దిగిన తరువాత ఏ వీధి వెంట ఎంత దూరం నడిచి వెళ్లాలో,